హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థింగ్సా. సో ఈ రోజు మనం బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 13 చూస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద కీస్ విత్ ద స్పెసిఫిక్ వాల్యూ ఇన్ డిక్షనరీ. సో ఒక డిక్షనరీ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఉంటాయి, కీస్ అండ్ వాల్యూస్ రెండు ఉంటాయి కదా. సో ఆ కీస్ అండ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ గా ఒక వాల్యూకి ఎన్ని నెంబర్ ఆఫ్ కీస్ అనేవి ఉన్నాయి అంటే మనకు యాక్చువల్లీ సో విల్ బి హ్యావింగ్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండొచ్చు, బట్ డూప్లికేట్ కీస్ ఉండకూడదు అని చెప్పుకుంటాం కదా. సో ఆ డూప్లికేట్ వాల్యూస్ కి కీస్ అనేవి ఏవేవి ఉన్నాయి అని తెలుసుకునే దానికి ఈ ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వన్ డిక్షనరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద డిక్షనరీ యాజ్ 10 1 comma 10 and a colon 20, c colon 10 and also d colon 10. సో ఇప్పుడు మనకు ఏ 10 అనే వాల్యూకి మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి, ఐ మీన్ కీస్ అనేవి ఉన్నాయి కదా. సో 10 అనే వాల్యూకి వీ హ్యావ్ 1 అండ్ ఆల్సో సి అండ్ డి అనే ఒక కీస్ అనేవి ఉన్నాయి. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ లో అది ప్రింట్ చేయాలి ఎన్ని నెంబర్ ఆఫ్ కీస్ అనేవి ఈ 10 కి అసైన్ అయి ఉన్నాయి. సో నేను టార్గెట్ వాల్యూ ఏం తీసుకున్నా ఆర్ఎల్స్ డైరెక్ట్ గా మీరు రాసుకోవచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ సో b ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రేసెస్ ఫర్ x comma y in a dot items if particular y is double equals to exactly the 10. We have to insert the value which is y, right? So see ఇక్కడ మనకి ఏమైంది అంటే we are inserting the values, like కీస్ అనేవి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ ద వాల్యూ. నాకు ఏ టార్గెట్ వాల్యూకి నేను చెక్ చేస్తున్నానంటే ఐ ఆమ్ taking the value which is 10 is the target value. I am comparing with the y and if that y is double equals to ఇక్కడ y అంటే వాల్యూ అండ్ ఎక్స్ అంటే కీ కదా. సో ఇక్కడ నాకు ఏదైతే కీ అండ్ వాల్యూస్ ఒకటి వస్తున్నాయో సో ఆ కీస్ అండ్ వాల్యూస్ అనేవి లైక్ ఇక్కడ ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నీకు ఎక్కడైతే y అనేది ఎగ్జాక్ట్ గా 10 కి ఈక్వల్ అయిందో దాని యొక్క కీ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోవాలి, కాబట్టి ఆ కీ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అండ్ దెన్ enabled, so that you have to print the square braces, like square braces లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. అది కూడా ఈ లాజిక్ లో ఉంది, అది b లో స్టోర్ చేశాను కాబట్టి నేను b ని ప్రింట్ చేశాను. ఐ థింక్ గాట్ ద పాయింట్ హౌ టు ఫైండ్ ద కీస్ విత్ ద స్పెసిఫిక్ వాల్యూ. సో ఈ వాల్యూకి సంబంధించిన కీస్ అన్ని కూడా నాకు ప్రింట్ అయ్యాయి చూడండి, 1 c and d. ఐ థింక్ గాట్ అన్ ఐడియా హౌ టు print it. Next we have the second program which is word frequency count. సో వర్డ్ ఫ్రీక్వెన్సీ కౌంట్ ఈస్ నథింగ్ బట్ నేను ఒక సెంటెన్స్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు సో థింగ్ ఈజ్ అండ్ చామ్ ఈజ్ థింగ్ ఇలా తీసుకున్నాను కదా, ఒక సెంటెన్స్ తీసుకున్నాను అనుకో. సో ఆ సెంటెన్స్ నేను ఏం చేస్తున్నానంటే లైక్ ఫస్ట్ ఈ సెంటెన్స్ ని స్ప్లిట్ చేసి వర్డ్స్ గా చేద్దాం. బి ఈక్వల్స్ టు ఏ డాట్ స్ప్లిట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ నువ్వు స్ప్లిట్ చేసేటప్పుడు అండ్ ఇంకోటి కూడా తీసుకోవచ్చు అనమాట, అంటే కేసెస్ తో సంబంధం లేకుండా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా ఈ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. ఏ డాట్ ఇన్ ద సెన్స్ యు ఆర్ టేకింగ్ దిస్ ఇస్ సెంటెన్స్ అండ్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు లోయర్ కేస్. సమ్ టైమ్స్ నాకు క్యాపిటల్ లెటర్స్ కూడా ఉండొచ్చు కాబట్టి లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసి నేను స్ప్లిట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక లైక్ ఇన్ ద సెన్స్ ఒక ఎంటీ డిక్షనరీ తీసుకుంటున్నాను అనమాట, వర్డ్ ఈక్వల్స్ టు అండ్ ఎంటీ డిక్షనరీ కూడా తీసుకునేసాం. అండ్ ఈ ఎంటీ డిక్షనరీలో నాకు కావాల్సిన కీస్ అంటే నేను స్పెసిఫిక్ గా ఒక వాల్యూకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఒక వర్డ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయింది కౌంట్ కూడా ఇవ్వాలి, కాబట్టి నేను డిక్షనరీ ఒకటి తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు లూపింగ్ లో ఐ విల్ ఏబుల్ టు పర్ఫార్మ్ నా ఒక్కొక్క వర్డ్ ని నా దగ్గర ఉన్న వర్డ్స్ తో మ్యాచ్ అయ్యాయి అంటే ఇన్ ద సెన్స్ నాకు కావాల్సిన వర్డ్ కౌంట్ తో మ్యాచ్ అయ్యాయి. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ వర్డ్ కౌంట్. సో వర్డ్ కౌంట్స్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను నేను, వర్డ్ కౌంట్ తో మ్యాచ్ అయ్యాయి అంటే యూ కెన్ ఏబుల్ టు డోంట్ నీడ్ టు యాడ్ ఎనీథింగ్. ఒకవేళ నాకు మ్యాచ్ అవ్వలేదు, ఒకవేళ న్యూగా మళ్ళీ ఏమైనా ఇన్సర్ట్ చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ వర్డ్ కి నాకు మ్యాచ్ అయితే ఈజీగా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ వీఆర్ టేకింగ్ అనదర్ డిక్షనరీ అండ్ ఈ డిక్షనరీ ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్.
సో నాకు కావాల్సిన ఒక్కొక్క వర్డ్ అనేది ఈ వర్డ్లో ఉంది అంటే వర్డ్ కౌంట్లో ఉంది అంటే సో నాకు ఈజీగా దాన్ని చెక్ చేయాలి ఫస్ట్. ఐ హ్యావ్ టు పర్ఫామ్ లైక్ ఐ హ్యావ్ టు టేక్ దట్ one it is there in actually we have to take the individual words in b లో మనకి ఎలాగంటే bని ప్రింట్ చేయండి. ఇప్పుడు యూ గాట్ అన్ ఐడియా. సో దీని bని ప్రింట్ చేశారంటే సో యూ గాట్ ఆల్ ద వర్డ్స్ ఇన్ లిస్ట్ లో ఒక్కొక్క వర్డ్ అనేది సెపరేట్ అయ్యి వస్తుంది స్పేస్ ని వేస్ట్ చేసుకొని. ఆ సెపరేట్ చేసిన ఒక్కొక్క వర్డ్ ని నేను ఏం చేయాలంటే లూపింగ్ లోకి తీసుకుంటున్నా. ఎందుకు లూపింగ్ లోకి తీసుకుంటున్నానంటే టు యాడ్ ఇన్ అ కౌంటర్, వర్డ్ కౌంటర్ లోకి నేను యాడ్ చేయడానికి. if that particular word in word count ఒకవేళ నేను పర్టికులర్ వర్డ్ అనేది నాకు వర్డ్ కౌంట్ లో ఉంది అంటే ఇట్ షుడ్ ఇంక్రిమెంట్ దట్ కీ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి ప్లస్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ లేదు అంటే అప్పుడే స్టార్ట్ చేస్తాం అనమాట. వర్డ్ కౌంట్ ఆఫ్ వర్డ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో అట్ లాస్ట్ యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ ద హోల్. అలానే ప్రింట్ చేయొచ్చు లేదా బయట వచ్చిన తర్వాత print of word count. Okay, yeah, you can print like this anyway. So మీకు like లాజిక్ అర్థమైందంటే యూ కెన్ ప్రింట్ ఇన్ మల్టిపుల్ వేస్ ఆల్సో. మీరు లైక్ స్పెసిఫిక్గా వర్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆ వర్డ్కి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయింది అండ్ పర్టికులర్ వర్డ్ ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అని ఈజీగా నేను మొత్తాన్ని డిక్షనరీలో వేసేసాను. ఒకసారి చూద్దాం లాజిక్. ఫస్ట్ దాని మొత్తాన్ని లైక్ రాసిన సెంటెన్స్ మొత్తాన్ని వర్డ్స్గా స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేస్తే నాకు లిస్ట్లో ఆ వర్డ్స్ అన్ని సపరేట్ అయ్యి వచ్చాయి. సో ఐఎమ్ టేకింగ్ వన్ డిక్షనరీ టు కంబైన్ ఆర్ టు జాయిన్ ఆల్ ద వాల్యూస్. లైక్ ఒక్కొక్క వర్డ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయింది కౌంటర్ యాడ్ చేయాలంటే నేను డిక్షనరీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఇండివిజువల్ గా వర్డ్స్ అన్ని వీలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వర్డ్ ని తీసుకొని అది వర్డ్ కౌంటర్ లో ఉందా, ఈ వర్డ్ కౌంటర్ అంటే ఈ డిక్షనరీలో లేదు అంటే నాకు ఏమవ్వాలి, దాని యొక్క కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఇక్కడ మనకు వాల్యూస్ యాడ్ చేస్తున్నాం కదా అది ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. ఒకవేళ ఉంటే ఇంక్రిమెంట్ అవ్వాలి, లేకపోతే 1 తో స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇలా మనం లైక్ ఉన్నా లేకున్నా సో 2 కండిషన్స్ ఇచ్చేస్తున్నాం. ఒకవేళ ఉంటే ఇంక్రిమెంట్ అవ్వాలి, లేకపోతే 1 కి ఈక్వల్ అవ్వాలి. అట్ లాస్ట్ యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ దట్ ఎంటైర్ డిక్షనరీ అనమాట. Likewise, we can able to check we can able to take the word frequency counting using dictionary and also some of the functions using the strings. Okay, and also another one which is the finding of keys with a specific value in a dictionary. I think you like satisfied with the video. We'll see in the more videos in the upcoming. If you like the video, do like, share and subscribe. Thank you.